ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్న బీజేపీ ఇవాళ 41 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ హైకమాండ్. కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పార్టీ కోర్ ఢిల్లీ గ్రూప్ సమావేశం కానుంది. జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ భేటీ కానుంది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నేతలంతా హాజరు కానున్నారు. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్న బీజేపీ ఇవాళ 41 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ హైకమాండ్. కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పార్టీ కోర్ ఢిల్లీ గ్రూప్ సమావేశం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, దేశ రాజధాని ఢిల్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే 29 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. వాళ్ళంతా ప్రచారం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మిగిలింది 41 మంది అభ్యర్థులు. ఆ 41 మంది అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ఈరోజు ఉదయమే అమిత్ షా నివాసంలో ప్రత్యేకంగా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి అటు పార్టీ ముఖ్య నేతలందరితో కూడా చర్చలు జరిగాయి. అయితే ఈ మరికొద్ది సేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 41 మంది అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు ఏదైతే గత పార్లమెంటు ఎన్నికల్లో అప్పటి వరకు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్లను ఆసారి పార్లమెంటుకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. ఎవరైతే ఎంపీలుగా పోటీ చేయలేదో వాళ్లను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే టికెట్లను ఫైనల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ రోజు నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు సో 17వ తేదీ వరకు ఏదైతే నామినేషన్లను దాఖలు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈలోగా అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ప్రచారంతో ముందుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఢీకొట్టాలనే దాని మీద కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మోడీ బహిరంగ సభలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ప్రచారం కోసం ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుందనే దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు దేశ రాజధాని ఢిల్లీ కావడంతో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు సెటిల్ అయిపోయారు. సో వాళ్ళకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయిన్ల స్థానంలో కొంతమందికి అవకాశం కల్పించబోతున్నారు. నార్తే కాదు సౌత్ నుంచి తెలుగు స్టేట్స్, మరోపక్క తమిళ్, కర్ణాటక, దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెయిన్లను రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా సరే అంటే దేశం మొత్తం కూడా బీజేపీ గెలుస్తూ వస్తుంది, కానీ ఢిల్లీలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈసారి దేశ రాజధానిలో బీజేపీ గెలిచేందుకే ప్లాన్ చేస్తుంది. అందుకోసం ఒకవైపు అంటే ప్రజలకు ఏం చేస్తున్నాము, ఏం చేస్తామనే విషయాలను చెప్పడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ అధికారాన్ని చేపట్టడం, ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్తూ ఢిల్లీ అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తమ అభ్యర్థుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సమావేశం ప్రారంభమైతే ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ బీజేపీ అభ్యర్థుల లిస్టు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థాంక్యూ రాజు.